నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ గారి మృతిపై కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇది హత్య మాత్రం ఉంది, దీని విధంగా అనుమానాలు కూడా ఉన్నాయి. నిజంగా 80% ఇది ప్రమాదం కూడా కాదని కూడా మరి అభిమానులు అంటూ ఈ నేపథ్యంలో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆశీష్ కుమార్ గారు ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన మృతిపై ఏమైనా అనుమానాలు ఉన్నాయా, లేకపోతే సాధారణ మరణం అనుకుంటున్నారు? అన్న, నా పేరు దాసారం ఆశీష్ కుమార్. నేను ఎవాంజలిస్టు. సో నేను దేవుని సువార్త ప్రకటించే వ్యక్తిని. సో ప్రవీణ్ అన్నని కంపల్సరీ అది మర్డర్ జరిగిందన్న. కంపల్సరీ ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, అన్న బైక్ మీద వెళ్తున్నాడు. బైక్ వెళ్ళిపోగానే ఆ కార్ ఎప్పుడైతే క్రాస్ అయిందో అన్న అప్పుడు కింద పడిపోయాడు. మేమేమనుకుంటున్నామంటే, ఆ కార్లో ఉన్న వ్యక్తులు ఏదైతే కారు ఉందో ఆ కార్లోనే దొంగలు ఉన్నారు. అన్నను చంపిన వాళ్ళు అదే కార్లో ఉన్నారు. ఆ కారు కిటికీ ఓపెన్ చేసి వాళ్ళు రాడ్ తోటి అన్నని అటాక్ చేసినట్టున్నారు. ఆ కారు వెళ్ళిపోయింది, అన్న కింద పడిపోయాడు. ఆ కారు వెళ్ళిపోయింది, అన్న కింద పడిపోయాడు. ఆ వీడియోలు మేము కూడా చూసినాము. పోలీసు వాళ్ళు ఏదో మాకు చెప్తున్నారు కానీ ఆ వీడియోలు మేము కూడా చూసినాము. కారు వెళ్ళిపోయింది, అన్న కింద పడిపోయినాడు. ఆ కారులోకి వెళ్ళి రాడ్ తీసి రబ్బా వాళ్ళు రాడ్ తీసి అన్నను కొట్టినారు. అన్నగా దెబ్బ తలిగిపోగానే కింద పడిపోయినాడు. వాళ్ళు మళ్ళీ ఎన్నో కారు ఆపుకొని మళ్ళీ 5 మంది వాళ్ళు 10 మంది కలిసి మెల్లగా సీసీ కెమెరాలు కానీ, ఎందుకంటే గుంత ఉంది కదా, ఎన్నో కారు వాళ్ళు ఆపేసి ఆ గుంతలకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినట్టున్నారు వాళ్ళు. మళ్ళీ అన్నని అటాక్ చేసి అన్న మీద ఒక బుల్లెట్ వేసేసి బుల్లెట్ బైక్ అన్నది మీద వేసిపోయినారు. అది చూస్తుంటే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా అది మర్డర్ చేయించినారు. అది దీని వెనుక చాలా పెద్దోళ్ళు ఉన్నారు. అందరు బయటకు వస్తారు, పోలీసు వాళ్ళు పని చేస్తున్నారు. సో మేము కూడా ప్రార్థనలు చేస్తున్నాము. కంపల్సరీ బయటకు వస్తారు. ఎవరైతే అన్నం చంపారో కంపల్సరీ బయటకు వస్తారు. ఆ కార్లోకి వెళ్ళి దాడి జరిగింది. ఆ కారు నంబర్ ప్లేట్ ఏందో మీరు తెలుసుకోవాలా, ఆ కారు ఎట్టెళ్ళిందో మీరు తెలుసుకోవాలా. ఫస్ట్ ఆ కార్ క్రాస్ అయింది, అన్న కింద పడ్డాడు. ఆ కార్లోకి వెళ్ళి అన్నను కొట్టినారు. ఎవరు ఆయనను, ఒకవేళ మీరు అన్నట్టుగా ఆయన ఎవరు హత్య చేసే అవకాశం ఉంటుంది? ఆయన మీద ఉన్న థ్రెట్ ఏంటి అసలు? చాలామంది ఆయన కూడా గతంలో కూడా నాపై కూడా అనుమానంలో నాపై కూడా అటాక్ జరిగే అనుమానాలు కూడా ఆయన కూడా చెప్పారు. ఇప్పుడు అన్న ఎవరంటే క్రిస్టియన్ పక్షాన అన్న మాట్లాడే వ్యక్తి. క్రైస్తవుల మీద ఎవరు వచ్చినా అన్న ధైర్యంగా ఉండి వాళ్ళ కోసం మాట్లాడే వ్యక్తి. అన్న కొట్లాడే వ్యక్తి కాదు. రండ్రాబాయ్ కూర్చుందాం, టేబుల్ వేసుకుందాం, మాట్లాడదాం. అన్న డిబేట్లు చేస్తాడు, చిల్లరలో లేడు. సో ఆ డిబేట్లు కూడా మేము చూసి ఎంతో నేర్చుకున్నాం. అబ్బా, అన్న క్రైస్తవుల పక్షాన కొట్లాడేటోడు, అంతేగాని ఆయన ఉన్న మాటలు చెప్పేటోడు అంతే. ఆయనకి ఎవరిమే పగ లేదు, అన్నకి ఎవరిమే పగ ఉండదు. ఆయనమే పగ పెట్టుకొని చంపేసినారు ఈరోజు. ఆ కార్లోకి వెళ్ళి దాడి జరిగింది. అన్న ఆ కార్ని బయటికి తీయాలి, కుల్ల చెప్తున్నారు. విచారణ ప్రక్రియ ఎలా జరగాల్సిన అవసరం ఉంటుంది? ప్రభుత్వాన్ని కూడా ఒకవేళ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో ఏమంటలేమండి, ఇప్పుడు చూడండి, ఆంధ్ర గవర్నమెంట్ అయినా మన తెలంగాణ గవర్నమెంట్ అయినా అందరికి ఒకటేలాగా సపోర్ట్ చేయాలి. అందరినీ ఒకటే న్యాయంగా చూసుకోవాలా. ఎందుకు మేము ఓట్లు వేయలే, మేము పార్టీలలో తిరిగామా? మేము పార్టీలలో కూడా తిరుగుతాం, మేము చర్చలకు కూడా వెళ్తాము. సో మాకు కూడా ఒకటే న్యాయం జరగాల. ఎట్లయితే ఇప్పుడు మనము ఎవరో ఇప్పుడు కొంతమందికి జరుగుతుంది అంటే అన్యులైన వాళ్ళు కూడా మా సహోదరులే. వాళ్ళకి జరిగినప్పుడు వాళ్ళకి ఎట్లయితే జస్టిస్ చేస్తారో మన తెలంగాణ పోలీస్ అయినా ఏపీ పోలీస్ అయినా అదేవిధంగా ఈరోజు ప్రవీణ్ అన్న చనిపోయినాడు, ఆయనకు కూడా సేమ్ జస్టిస్ జరగాలి, న్యాయం జరగాలన్న ఇది ఒక్కడే కోరుకుంటున్నాము. ఈ న్యాయం జరిగిస్తారని కోరుకుంటున్నాం అంతే. ఏం చెప్పదలుచుకున్నారు? ప్రవీణ్ గారి మృతి వెనుక చాలా అనుమానాలు వస్తున్న సందర్భంలో మీ యొక్క వర్షం ఏంటి? డెఫినెట్గా అండి, తప్పకుండా. యాక్చువల్గా ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఎవరు చంపగలుగుతారు ప్రవీణ్ అన్న అంటే, చెడు ఆయనకు వ్యతిరేకం, ఓకే, చీకటి ఆయనకు వ్యతిరేకం. ఎందుకంటే ఆయన చీకటిలో ఉన్న వాళ్ళకు ఒక గొప్ప వెలుగు, ఇది మార్గం అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఆయన ప్రేమను ప్రకటిస్తుంటూ తెలియజేసుకుంటూ వచ్చినాడు. సో ఎవరైనా చంపగలుగుతారు శత్రువులు అంటే అది నచ్చని వాళ్ళు మాత్రమే, సత్యం నచ్చని వాళ్ళు మాత్రమే, మంచి మార్గం నచ్చని వాళ్ళు మాత్రమే ఆయన చంపగలుగుతారు. సో ఇప్పుడు మేము గవర్నమెంట్ నమ్ముతాము, చట్టపరంగానే మేము వెళ్తాము. కాబట్టి బైబిల్ మాకు నేర్పించిన ప్రకారం ప్రేమ క్షమాపణ గుణములతో అధికారుల మీద మేము నమ్మకం ఉంచి, ప్రభుత్వాల మీద నమ్మకం ఉంచి, ఆ నమ్మకాన్ని బట్టి మేము ఓపికతో ఉండి మాకు న్యాయం కావాలని పోరాడుతున్నాం తప్ప పలానా వ్యక్తే ఖచ్చితం అని చెప్పి మేము చెప్పట్లేదు. ఓకే, పలానా వ్యక్తే ఖచ్చితం అని చెప్పి చెప్పడానికి ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, ప్రతి ఒక్కరు వాళ్ళు నిర్ధారణ చేయాలి. సో వాళ్ళు నిర్ధారణ చేసిన దినమున ఎవరైతే దోషులుగా తీర్చబడతారో మాకు కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ టైం ఇంకా ఏ దైవజనుడు కానీ, నెక్స్ట్ టైం ఎటువంటి క్రైస్తవుడికి కానీ, నాట్ ఓన్లీ క్రైస్తవుడు మాత్రమే కాదు, మన భారతదేశము స్వచ్ఛంగా బ్రతికే అవకాశం ఇచ్చిందండి. మన ప్రతి ఒక్కరికి, హిందువులు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్కరు స్వచ్ఛంగా బ్రతికే అవకాశం ఇచ్చింది. సో నెక్స్ట్ టైం ఏ మతం మీద కానీ ఎవరి మీద కానీ ఎటువంటి దాడి జరగకుండా ప్రేమ సమాధానాలతో అందరు కలిసి సత్యము తెలుసుకొని, ఏది సత్యమని తెలుసుకొని నడిచే విధంగా న్యాయం జరగాలి. ఓకే, సో అంతే తప్ప ఇప్పుడు మేము ఖచ్చితంగా వీళ్ళు చేసామని మేము చెప్పట్లేదు. ఎందుకంటే దానికి పని చేసే వాళ్ళు ఉన్నారు, పోలీసులు, ప్రభుత్వాలు ఉన్నాయి దానికి.
ఓకే, వాటిని మేము నమ్మి మాకు న్యాయం కావాలని పోరాడుతున్నాం తప్ప పలానా వ్యక్తి వీళ్ళే అని చెప్పి మేము చెప్పట్లేదు, పలానా వ్యక్తి వీళ్ళే అని చెప్పి మేము చెప్పట్లేదు. సో ఎవ్రీథింగ్ దే విల్ డూ. ఓకే, వీ నీడ్ అండ్ జస్టిస్ ఓన్లీ. అండ్ నాట్ ఓన్లీ దట్, నెవర్ అగైన్ ఇంకెప్పుడు కూడా ఈ దేశంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇది జరగద్దు. ఎందుకంటే క్రైస్తవులకి ఇది ఒక మాట ఉంటుంది. క్రైస్తవులు అనుకుంటారు మామూలుగా, అరే వీళ్ళు ఏం చెప్పినా కూడా ఏం చెప్పినా దేవుడు వీళ్ళకి నేర్పించింది ప్రేమ అని చెప్పుకొని సైలెంట్గా ఉంటారు, మేము ఏం చేసినామని చెప్పి అనుకుంటారు. కానీ ఒక మాత్రం కన్ఫర్మ్ ఏంటంటే క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు. ఒక్కసారి కనుక వాళ్ళు లేచి దేవుని నామమును బట్టి నిలబడ్డారా, వాళ్ళు యుద్ధం చేయరు, వాళ్ళ పక్షంలో దేవుడే యుద్ధం చేస్తాడు. ఓకే, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాసి ఉంటుంది, పగ తీర్చుట నా పని, ప్రతిఫలం నేను ఇస్తా అంటాడు. ఇప్పుడు మా యుద్ధం ఇప్పుడు మాది కాదు, ఇది దేవుడు చూసుకునే యుద్ధం. అయితే మేం చేసే యుద్ధం ఏంటంటే అందరం కలిసి ఉందాము, సత్యం తెలుసుకుందాము. ఓకే, ఆ సత్య మార్గంలో నడుద్దాం, ప్రేమపూర్వకంగా కలిసి ఉందాం. అంతేగాని నువ్వెంత అంటే నువ్వంత చూసుకునే దేశం మన దేశం కాదు, అది మనకు నేర్పియలేదు. సో కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూసుకుంటే చాలా మంచిదని ప్రభుత్వాలు కూడా మేము కోరుకుంటున్నాం. దట్ ఈస్ వాట్ వీ నీడ్. ఓకే, మొత్తంగా ఇది పాస్టర్ ప్రవీణ్ గారిది మాత్రం ప్రమాదం కాదు, ఇది కావాలని కొంతమంది మాత్రం హత్య చేసి మాత్రం హత్య జరిగింది. తప్పకుండా వారిపై శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా తప్పకుండా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన సత్యం కోసం పరితపించారు, సత్యం గురించి మాట్లాడారు. అది నచ్చని కొందరు వాళ్ళు మాత్రం ఈరోజు అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికైనా క్రైస్తవులతో పాటు మిగతా ఏ మతస్థులపైన కూడా దాడులు కరెక్ట్గా దాడులు ఆపాల్సిన అవసరం ఉందని కూడా వారి అభిమానులు చెప్తున్న సందర్భం చూడవచ్చు. వంశీతో సతీష్, దిశ టీవీ, సికింద్రాబాద్.